బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ముహూర్తం దగ్గర పడ్డట్టు కనిపిస్తూ ఉంది. సో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 30 తారీఖు రోజు అమెరికాలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి అత్యవసరంగా ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి మళ్ళీ ఢిల్లీకి పోయాడు. సో దానికి బయటికి చెప్పినటువంటి అంశం ఏంటంటే సమతామూర్తి 3వ వార్షికోత్సవం ముగింపు సమావేశాలు, ముగింపు సభ ఏదైతుందో దానికోసం పిలవడానికి వచ్చినట్టుగా బయటికి చెప్పారు. కాకపోతే ఆ ముగింపు సభ ఇప్పుడు లేదు, చాలా రోజుల తర్వాత ఉంది. అయితే హరీష్ రావు గారు గత కొంతకాలంగా ఫామ్ హౌస్ టు చిన్నజీయర్ స్వామి వయా రామేశ్వరరావు ద్వారా ఈ మంత్రాంగం అంతా నడిపి బీజేపీకి ఏం కావాలనో చెప్పమనండి, చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతం చిన్నజీయర్ స్వామి ద్వారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పంపించింది. జూలై 30 తారీఖు రోజు రామేశ్వరరావు గారు, చిన్నజీయర్ స్వామి గారు ఇద్దరు పోయి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా విశ్వసనీయ సమాచారం. మీరు చూడండి, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరొకరు దిగి బీజేపీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నిన్న గువ్వల బాలరాజు కూడా అదే తన ఆడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళు కలిపేస్తారట, వాళ్ళే ఇందులో విలీనం చేస్తారట, అంతకంటే ముందే మేము పోతే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఒకటైతే, రెండోది అలంపూర్ ఆయన కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు జైపాల్ యాదవ్తో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి అత్యవసరంగా బీజేపీలో చేరేటువంటి కార్యక్రమానికి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. 9 తారీఖు రోజు గువ్వల బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరతారు అనేది చర్చ. ఇదే గువ్వల బాలరాజు గారు ఆ 4 ఎమ్మెల్యేలలో కేసు బిఎల్ సంతోష్ వీళ్ళందరినీ పట్టించిన దాంట్లో ఈయన ఉన్నాడు. అంటే ఇక్కడ ఇదే కాదు, ఆ రోజు డ్రామా కూడా కొంత బయటకు వస్తూ ఉంది. దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో బీజేపీలో విలీనం దాదాపు ఖాయం.